తెస్సలోనిక పత్రికలో ఒకరినొకరు ఆదరించుకోండి అన్నాడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. అద్దుగో, ఒకరినొకడు ఆదరించుకొనుట. మూడవ మాట, ఫస్ట్ ఏమన్నాడు? హెచ్చరిక చేసుకోండి, జాగ్రత్త. మీరు ఎవరికి వాళ్ళు ఒకరినొకరు గమనిస్తూ ఉండాలి. ఒకరి ఆత్మీయ స్థితిని ఒకరు గమనిస్తూ ఉండాలి. ఒక సొంత కుటుంబం అయితే మనం హెచ్చరించమా? సొంత కుటుంబ సంబంధాలు అయితే మనం జాగ్రత్త చేయమా? సొంత కుటుంబీకులు అయితే ఏంది అలా చేస్తున్నావు, నువ్వు జాగ్రత్త అనమా? ఆడేట చేస్తే మనకెందుకు అనుకుంటామా? అమ్మో, మన ఫ్యామిలీ మెంబర్, కుటుంబ సభ్యుడు, అట్లెట్లా వదిలేస్తాం? హెచ్చరించుకుంటాం కదా. మరి సంఘం అనే కుటుంబంలో సభ్యుడు కదా, ఆ వ్యక్తిని, అతన్ని లేక ఆమెని ఎందుకు హెచ్చరించవు నువ్వు? నీ కళ్ళ ముందు కొంతమంది ఆత్మీయంగా క్షీణించిపోతుంటే ఏమి పట్టనట్టు ఎలా తిరుగుతావు నువ్వు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది చెప్పాడు హెచ్చరిక, 2 చెప్పాడు ఒకరిని కొరకొకడు కలిసి ప్రార్థన చేయండి అన్నాడు. ఎన్ని లేని మాటల, నేను కల్పించుకొని చెప్పిన మాటల, లేఖనంలో ఉన్న మాటల. 2. మూడో మాట ఏం చెప్పాడు? ఒకరినొకడు ఆదరించుకోండి. మరణకరమైన పరిస్థితులు వచ్చినా అవతలి వాడు కృంగిపోకుండా ధైర్యపరిచి అతని విశ్వాసము నిలబెట్టి అతడు దేవుని బట్టి, క్రీస్తుని బట్టి, భవిష్యత్తును బట్టి ఆదరణ పొందేటట్టు మాట్లాడి ఆదరించండి. సహోదరులను చేయొదలకండి అని చెప్పాడు. ఇక్కడ చనిపోయిన వారిని గురించి మాట్లాడతాడు. 4:13 మీరు చదివితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. అంటే ఒక వ్యక్తి, ఒకవేళ ఒక కుటుంబ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబీకులు దుఃఖంతో ఉంటే, సహోదరులు దుఃఖంతో ఉంటే వారిని ఏ మాటలతో ఆదరించాలి ఇక్కడ చెప్పాడు. ఆత్మీయ జీవితంలో కృంగిపోయి ఉంటే వారిని ఏ మాటల చేత ఆదరించి బలపరిచి నిలబెట్టాలో మరికొన్ని చోట్ల చెప్పాడు. ఆర్థిక పరంగా చితికిపోయి దరిద్రతలో ఉండి వేదనను అనుభవిస్తుంటే వారికి ఏ మాటల చేత ఆదరించి ధైర్యపరచాలో చెప్పాడు లేఖనాల్లో. ధైర్యము చెడిన వారికి అక్కడే ఉంటుంది. తెస్సలోనికలో చూడండి 5వ అధ్యాయం 14వ వచనం చదువు. సహోదరులారా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ధైర్యము చెడిన వారిని ఏ మాటల చేత ధైర్యపరచాలో చెప్పాడు. దేవుని యందలి విశ్వాసం వారిలో బలమునొందునట్లుగా దేవుని బట్టి వారు ధైర్యం తెచ్చుకునేటువంటి మాటలు లేఖనాల్లోంచి వారితో మాట్లాడి వారికి నిరీక్షణ కలిగించి ధైర్యపరచాలి, ఆదరించాలి. కానీ ఈ బాధ్యత నాకుందన్న సంగతి ఎంతమంది పట్టించుకుంటారు? అది పాస్టర్ పని, షాలేం రాజు అన్న పని. అది ఎవరైనా బాధలో ఉంటే ఆయన ఆదరించాలి. మరి నువ్వేం చేస్తావు? నీకు లేదా బాధ్యత? నిన్ను నేను ఆదరించినట్టే నీవు ఇతరులను కూడా ఆదరించబద్దుడవు, బద్దురాలవై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కొన్నిసార్లు విశ్వాసమైన వాళ్ళు కూడా ఆదరణ లేక అల్లాడుతూ ఉంటారు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, కొన్ని సంఘాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే దైవజనుడు సరిగా వాళ్ళని రిసీవ్ చేసుకోకపోతే, దైవజనుడు సరిగా వాళ్ళని అర్థం చేసుకోకపోతే విశ్వాసులు ఆదరణ కోల్పోతారు. కనీసం దైవజనుడు వారికి అందకపోతే మిగిలిన వారైనా వారిని పట్టించుకొని ఆదరించేటట్టు ఉండాలి. నేను గమనిస్తూ ఉంటాను. రక్షణ పొందిన వారిని సంఘములో చేర్చబడినటువంటి వ్యక్తులు, రక్షణ పొందని వారిని రక్షణయను స్వాస్థ్యము త్వరలో పొందబోయేటువంటి వ్యక్తులు అన్న నిరీక్షణతో ఇద్దరిని మనం రిసీవ్ చేసుకోవాలి. దేవునికి మహిమ. అన్యుడైనా సరే గుండె చెదరని స్థితిలో నాకు కనబడితే ఖచ్చితంగా నేను ధైర్యపరుస్తా, ఆదరిస్తా, ఓదారుస్తా. నేను చేయదగ్గ హెల్ప్ ఏదైనా ఉంటే తప్పకుండా చేయడానికి ఇష్టపడతా, నాకున్న శక్తిలో, నాకున్న పరిధిలో. క్రీస్తు యేసునందున్న విశ్వాసి, మనుషుల సైకాలజీ చెప్పేదా, మన 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 దగ్గర సహజంగా ఉండే, చర్చిలో కూడా ఉండే లక్షణం అది. బీదవాడైన మనుషుడు మురికిగా దీన స్థితిలో ఉండి ఆదరణ కొరకు ఆశ్రయిస్తే వాడిని అంతగా పట్టించుకోని పరిస్థితి ఉంటుంది. వాడిని ఎవడు పట్టించుకుంటాడు? ఉండు ఏంది నువ్వు ఆగు, ఏంది నువ్వు ఆగు అంట. అదే ఒక పెద్ద కారు వేసుకొని హడావుడిగా మంచిగా అఫీషియల్గా హైపైగా దిగారనుకో, అంత గడగడగలాడిపోతా. ఇంత ఈ రేంజ్లో దిగారంటే అమ్మో, అసలు ఏ స్థాయి వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళని జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి మరి అన్నట్లుగా. వాళ్ళకేం పర్వాలేదు, ఫిట్గా తిని 1-2 రౌండ్లు తిని హాయిగా హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ దీనుడైన సోదరుడు వస్త్రహీనతలో ఉండొచ్చు, ఆకలి బాధతో ఉండొచ్చు, విశ్వాస విషయంలో అగ్ని పరీక్ష ఎదుర్కొంటా కృంగిపోయి కుమిలిపోయి బలహీనపడుతుండొచ్చు. ఇతడు ఆత్మ కాదా? కారులో దిగినోడే ఆత్మ, సూటు కోట్ వేసుకున్నోడే ఆత్మ, ఖరీదైనటువంటి ఆభరణాలు ధరించిన వారే ఆత్మల, వారే విశ్వాసుల. సరిగ్గా తొడుక్కోవడానికి బట్ట కూడా లేని స్థితిలో అగ్ని పరీక్ష, దేవుని ఎందలి విశ్వాస విషయంలో అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్న పరిశుద్ధుల్ని రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి వాడైతే నువ్వు ఎలా చూడాలి? నేను చెప్తున్నా, నేను అందరినీ ప్రేమించి ఎవరు ఎటు పిలిచినా పలికి వాళ్ళకి ఆన్సర్ చేయడానికి గల అసలు కారణం ఏంటంటే, రక్షణ అనుభవంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని బట్టి శ్రీమంతులే. వాడు భేదవాడిగా కనపడవచ్చు, కానీ అతడు కూడా శ్రీమంతుడి కొడుకే. వాడు వస్త్రహీనుడుగా కనపడవచ్చు, గత్యంతరం లేని హీన స్థితిలో కనపడవచ్చు, కానీ అతడు కూడా విశ్వాసం, క్రీస్తు యేసునందలి విశ్వాసమును బట్టి తండ్రి అయిన దేవునికి కొడుకే. అంటే కారు వేసుకొచ్చినోడేమో కొడుకను, కాలినడకను వచ్చినోడేమో కొడుకు కాదా? సూటు బూటు వేసుకొని వచ్చినోడేమో కొడుకను, లుంగి కట్టుకొని పంచి కట్టుకొని వచ్చినోడు కొడుకు కాదా? అవునా? తప్పు కదా? నా ప్రియమైన బిడ్డలారా, మీరెవ్వరూ అలాగా ఉండకండి, ఎవ్వరు ఉండొద్దు అట్లా. దేవుని దయ వల్ల మీకు ఆ భేదం లేదు. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆ దరిద్రం ఏదైనా లక్షణాలు ఉంటే దయచేసి తొందరగా వదిలించుకోండి, లేకపోతే దెబ్బతింటారు. మన ఎక్కువ ప్రయారిటీ దీనులకే ఇవ్వాలి. బీదలకు సువార్త ప్రకటించుటకు నేను వచ్చితిని అన్నాడు ఆయన. హల్లెలూయా. దీనులకు ఫస్ట్ ప్రయారిటీ. ఆదరణ లేని స్థితిలో నలిగిపోతున్న వారికి ఆదరణ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. కొన్నిసార్లు ప్రభువే అలా రావచ్చు. హైపైగా వచ్చిన వాళ్ళకి ఎలాంటి రెస్పెక్టు,
బాగా అధమ స్థితిలో నేను వస్తాను, నాకు ఎలాంటి రెస్పెక్ట్, నేను చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, నిజమే అట్లనే ఉండాలి, అంతే కదా మరి అనిపిస్తుంది. ఈ రాత్రి తెల్లవారేసరికి మళ్ళా సైకాలజీ మారిపోయి వాళ్ళ ఆహార్యాలను బట్టి, అవతారాలను బట్టి, స్థితిగతులను బట్టి, వాళ్ళ బయటికి కనబడుతున్నటువంటి వాటిని బట్టి మనుషులు దరిద్రగొట్టు మనసు విలువలు ఇవ్వటం జరిగింది. ఎన్నడూ అలాంటి తలంపు కూడదు. 1.5 కోటి కారులో వచ్చిన వాడైనా ఒకటే, కాళ్ళకి చెప్పులు కూడా లేని స్థితిలో వచ్చిన దీనుడైనా ఒకటే. ఆ కారులోంచి దిగి ఏడుచుకుంటా ఒకవేళ ఎవరన్నా వస్తే అందరూ కలిసి ఆదరించే అవకాశం ఉంటుంది. ఒక సౌందర్యవంతమైనటువంటి స్త్రీయో పురుషుడో ఆకర్షణీయంగా కనపడేవాళ్ళు దుఃఖంతో బాధతో వస్తే అందరూ ఓదార్చేవాళ్లే. ఒక కురూపిగా వికారిగా హీన స్థితిలో ఎవరైనా కనపడితే అడాగు, ఏ ఆమె నా మనిషి, ఆయనే నా మనిషి, వారిదేనా హృదయం, వారికేనా వేదన, వీళ్ళకి లేదా బాధ, వీళ్ళకి లేదా? చాలా సీరియస్గా పట్టించుకుంటాడు ఇలాంటివి దేవుడు. ఏముందిలే అనుకుంటారు సోదోళ్ళు. ఎవరు ఏముందిలే అనుకునేవాళ్ళు? ఎవరు? నంబర్ 1 సోదోళ్ళు అన్నమాట. మామూలు సోదోళ్ళు కాదు. ఎప్పుడు అట్టి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. గాయపడిపోతాడు దేవుడైతే, అసహించుకుంటాడు ఆయన. ఆయన ప్లేస్లో ఉండి ఒకసారి మీరు ఊహించండి. ఎరా హైపైకి వచ్చినోడికి ఒక విలువ, దీన స్థితిలో వచ్చినోడికి ఒక విలువ అనడు. అబ్బా ఎంత గొప్పడివురా నా బిడ్డ, నువ్వు కాస్త హైపైగా ఉన్న వాళ్ళని చూసుకొని అబ్బో ఎగిరి గంతేస్తావు, దీన స్థితిలో ఉన్న అసలు పట్టించుకోవు, అబ్బా ఎంత గొప్పడివురా అంటాడా? అనడు. స్త్రీ అయినా పురుషుడైనా అందరికీ నీ నుండి జరగాల్సిన ఆదరణ జరగాలి, మేలు జరగాలి, హెల్ప్ జరగాలి, ఓదార్పు జరగాలి, విశ్వాసాన్ని బలపరచడం జరగాలి. యేసయ్య మనసు అది. ఊళ్ళో ఉన్నవాడిని ఆదరించాడు. ఊరు బయట కుష్ఠరోగంతో పడి, ప్రభువా నా దగ్గరకు వస్తున్నావా? ఎవరు ఇష్టపడరు ప్రభువా నా దగ్గరికి రావటానికి, నన్ను ముట్టడానికి నా సొంత వాళ్ళకి ధైర్యం చాలదు, దుర్గంధభరితంగా ఉన్నాను, అసహ్యంగా ఉన్నాను, హీనుణ్ణి తండ్రి, నా పరిస్థితి ఇలా ఉంది, నువ్వు నన్ను ముట్టుకుంటావా, నువ్వు నన్ను తాకుతావా, అందుకు ఇష్టపడుతున్నావా? నువ్వు ఎవరు ఇష్టపడరు. ఊరిలో నుండి వెలివేతకు ఎవరు ఇష్టపడతారు? ఈ కుష్ఠరోగిని ముట్టి నా సొంత వాళ్ళే ధైర్యం చేయట్లేదే. ప్రభువా నువ్వు ఇష్టపడుతున్నావా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. తాకి ఊరు మొత్తం నిన్ను తాకపోయినా నేను తాకుతాను నాయన, ఊరు మొత్తం నిన్ను ముట్టకపోయినా నేను ముట్టుకుంటాను నాయన. ఎందుకంటే ఊరు మొత్తానికి నువ్వేమవుతావు వేరే సంగతి, నాకు నా బిడ్డవి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ కోసం కూడా ప్రాణం పెట్టడానికి వచ్చాను నేను. ఊరు మొత్తం పాపైన మనుషుడని పిలిచారు జక్కయ్యనే. జక్కయ్య రా, నీ ఇంటికే వచ్చాను రా అన్నాడు. ఆ ప్రేమ, యేసయ్య ప్రేమను గురించి పాడుతూ ఉంటే ఒక డౌట్ అవుతుంది. పద్దాకలు ప్రేమ ప్రేమ అంటాడు. ఏం ప్రేమ? అర్థమై సత్తే కాదు. దేవునికి మహిమ. ఈ మనసునే పసిగట్టేది ఆయన. మన దగ్గర ఆదరించాలి, ధైర్యపరచాలి, వెన్ను తట్టాలి, ఒకరినొకడు ప్రోత్సహించుకోవాలి, తృణీకరించుకోవడం కాదు.
ఒకడి ముందు ఒకడు సొంత డబ్బాలు కొట్టుకోవటం కాదు, ప్రోత్సహించాలి. పాట బాగుపడితే బాగా పాడావు, అన్నా బాగుపడావు, అక్క బాగుపడావు, చెల్లి ఆత్మీయంగా చాలా బాగున్నావు, అద్భుతంగా మంచిగా ప్రార్థన నడిపింపు బాగుంది నీకు, వాక్యం అందిస్తే అక్క వాక్యం చక్కగా మాట్లాడావు అక్క, దేవుడు నిన్ను వాడుకున్నాడు అక్క, దేవుడు వాడుకున్నాడు అక్క, అన్నా దేవుడు వాడుకున్నాడు అన్నా, నేను దేవుని కృప ఉందన్నా, దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చున్నాడన్నా, నీకు ప్రోత్సహించాలి. ఆదరణ లేక అలమటిస్తుంటే ఆత్మీయ నాయకుడు ఒక తల్లి అంటాడమ్మా. వినండి చెప్తా, నా ప్రియమైన బిడ్డలారా, మీరు కొంచెం ఆత్మీయంగా బలవంతులని చెప్తున్నాను. ఆత్మీయ నాయకుడు ఒక అమ్మ లాంటి వాడు, స్తన్యమిచ్చు తల్లి వంటి వాడు. ప్రతి బిడ్డ ఆయన దగ్గరే ఆదరణ పొందాలని వస్తారు, ఫస్ట్ దేవుడు. అయితే దేవుని యొక్క ఆదరణ దైవజనం నుండి దొరుకుతుందని చిన్నపిల్లల్లాగా ఎవరు ఎంటర్ అయినా అన్నేడి శాలేమన్ లేడా, అన్న ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ వస్తారు. వాళ్ళు అన్నేడి అన్న మాట అమ్మేది అన్నట్టు ఉంటుంది నాకు. అమ్మేది, మన ఇంటికి వెళ్తాం, మన చిన్నప్పుడు ఫస్ట్ మనం ఎవరిని ఎత్తుక్కుంటాం? నానేడి అని ఎత్తుక్కుంటామా? నాన్న ఇంటికాడ ఉండడానికి తెలుసు, ఏదో ఆయన జాబుకి ఆయన వెళ్ళుంటాడు, పనికి వెళ్ళుంటాడు. అమ్మేది 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 అమ్మేది. ఏ బిడ్డ అయినా ఎంటర్ అయినప్పుడు అన్నేడి అన్నతో మాట్లాడాలి, అన్నను కలుసుకోవాలి. కొంతమంది హృదయం ఎలా ఉంటుందో తెలుసు, అసలు నేను ఏం చెప్పకపోయినా వాళ్ళు చెప్పేది వింటే చాలు తృప్తి చెందుతారు. ఆదరణ, చెప్పేది వింటే చాలు ఓదార్పు. అందుకు వెతుక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిందంతా విని 2 మాటలు మాట్లాడి ధైర్యపరిచి ఆదరిస్తానని ఒక ప్రేమ. మరి నాకు అక్కాయిలు ఉన్నారు, 4 అక్కలు ఉన్నారు. అమ్మ నన్ను కన్నది, అమ్మ నాన్న కలిసి చాకరీ చేయాలి, కష్టపడి వర్క్ చేయాలి. 3 అక్కలు పెద్దోళ్ళు, 4వ అక్క మంచి ఫ్రెండ్షిప్. నాకు అమ్మ దగ్గర మిస్ అయిన సహవాసం అక్క దగ్గర దొరికింది. ఆమె నాకు స్నానం చేయించింది, వస్త్రాలు తొడిగింది, అన్నం కలిపి ప్లేట్లో అన్నం ముద్దలు చేసి సగం ఆమెకి సగం నాకు. నేను అబద్ధం చెప్పట్లా, నిజం చెప్తున్నా. తినబెట్టింది నాకు. తన ప్రక్కలో చిన్నవాడిని నేను, ఆమెకి నాకు 6 ఏళ్ల గ్యాప్ ఉంది. ఒక తల్లిలాగా నన్ను బొబ్బో పెట్టుకొని కథలు చెప్పి నిద్రపుచ్చింది. మా అమ్మకి నా వల్ల ప్రాబ్లం లేకుండా చేసింది. ఎవరు తెలుసా? అక్క. ఆత్మీయ నాయకుడైన నేను అమ్మ లాంటి వాడిని అయితే, మీరు అన్న అక్క, మీరు తోడబుట్టిన వాళ్ళు. నా దగ్గర మిస్ అయింది, మీ దగ్గరన్నా దొరకాల బిడ్డలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆత్మీయ నాయకుడి దగ్గర మిస్ అయింది, తోటి బిడ్డల దగ్గర, అన్నల దగ్గర, అక్కల దగ్గర దొరకాలి. ఎవరు పట్టించుకోపోతే ఎవరండి వాళ్ళకి? మా కడుపులు నింపడానికి తల్లిదండ్రి చాకరీకి వెళ్ళారు, అక్క వాళ్ళు కూడా ఉండరు. నా పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం. అందుకనే చెప్తున్నాను, ఒకరినొకరు ఆదరించుకోండి. అన్ని విషయాల్లో సాటి మనిషిని ఆదరించే మైండ్ మనం అలవాటు చేసుకోవాలి. నన్నెవరు ఆదరించట్లేదు కాదు, నీ ఆదరణ దేవునికి అప్పచెప్పు, నీ ఆదరణ దేవునికి అప్పచెప్పు. కానీ ఆదరణ లేక అల్లాడుతున్న వారిని నువ్వు ఆదరించు, నువ్వు వారి వెన్నుతట్టు ధైర్యపరచు, ప్రోత్సహించు, వారి భవిష్యత్తుకు ఒక నిరీక్షణ కలిగించు. కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా ఆదరణ పొందుతారు ప్రజలు. అన్న లేకపోయినా పర్వాలేదు, శాలేమన్న లేకపోయినా పర్లేదు, ఫలానా అన్న నన్ను ఆదరించాడు, ఫలానా అక్క నన్ను ఆదరించింది అని. మన ద్వారా ఆదరణ అందాలి, ఒకరినొకరు ఆదరించండి. 3, 4వది
ఇలాగున ఒకని భారమునొకడు భరించండి అన్నాడు గలతీ పత్రికలో. చూడండి ఒకసారి, ముగిస్తున్నాను నేను. గలతీ పత్రిక, గలతీలకు పౌలు మహనీయుడు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకని భారమునొకడు భరించి. ఒక్క నిమిషం. ఈ మాట చెప్పబోయే ముందు ఇంకొకటి చెప్పాడు. ఒకడు ఒకవేళ దారి తప్పితే రెండోవాడు పట్టించుకోకుండా ఉండకూడదు. అవసరమైతే దర్శించి ఆ వ్యక్తిని చెప్పి, హెచ్చరించి, ప్రేమించి, ఆదరించి, ధైర్యపరిచి, విశ్వాసములో బలపరిచి తిరిగి దారిలోకి తీసుకొని రావాలన్నాడు. ఒకరినొకరు ఇలాగా త్రోవ తప్పిపోకుండా కాపాడండి. చూడండి ఒక్కసారి మొదటి వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదమ్ములను చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుతున్నేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. అద్దుగో, సాత్వికమైన మనస్సు, ఓర్పు కలిగిన మనస్సుతో, సహనము కలిగిన మనస్సుతో, భరించే మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. 2వ వచనం. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకని భారమును ఒకడు ఇలాగూ భరించి క్రీస్తు నియమమును ఇలాగూ సంపూర్తి చేయమన్నాడు. ఎవరైనా దారి తప్పిపోతే నువ్వేం చేయాలన్నాడు? పోయాడుగా, లోకంలో కలిశాడు అన్నయ్య అని నిగిలించుకుంటూ వచ్చి చెబుతారు నాకు. ఒకళ్ళు వచ్చి లాగా ఒకటి పీకాలనిపించింది నాకు. పోయింది, లోకంలో కలిసింది. లోకంలో కలిసిందని చెబుతున్నా, నువ్వేం చేస్తున్నా? లోకంలో కలిశాడని చెబుతున్నావు, నువ్వేం చేస్తున్నా? నీ వంతు నువ్వేమన్నా చేసావా? అది చెప్పాలా? చాలా ప్రయాసపడ్డాను, కానీ ఎంత చెప్పినా వినలా, బలహీనపడ్డారు. ప్రార్థన చేయండి, నేను కూడా చేస్తాను, మళ్ళా ప్రయత్నిస్తాను. ఆ ఆత్మను దుష్టుడి చేతికి చిక్కకుండా కాపాడుకోవడానికి నేను ప్రయాసపడతాను అన్నయ్య అని చెబితే సంతోషపడతా. బాధ్యత కలిగిన బిడ్డలని. దారి తప్పారుగా, లోకంలో కలిశారుగా, లోకానుసార్లు అయ్యారుగా అని ఆనందంగా ఇగిలించుకుంటూ వచ్చి చెప్పడం కాదు. వారి విషయంలో కన్నీళ్ళు ఉండాలి, భారం ఉండాలి. మంచి దారికి తీసుకొని రావడానికి సాత్వికం, ఓర్పుతో వారి కోసం ప్రయాసపడాలి. అసలు యేసును గురించి ఎరగనటువంటి వాడిని తీసుకొచ్చి ఎరిగించుట కష్టం, కానీ ఆల్రెడీ ఎరిగి తప్పిపోయిన వాడిని యేసుతో జతగలుపుట తేలికైన పనే. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే ఆల్రెడీ కొంత రుచి చూస్తున్నారు కనుక సాధ్యమే. అయితే అలాంటి పనికి పూనుకునే వాడికి ఓర్పు కావాలన్నాడు. ఇప్పుడు లోకంలో కలిసిపోయిన వాళ్ళని చూసి మనం విమర్శించవచ్చు, గాయపరిచే మాటలు మాట్లాడవచ్చు. ఆ మాటల వల్ల వాళ్ళు తిరిగి దేవునిలోకి వస్తారనేది మన వెరితనం. రారు, ఇంకా దూరం అయిపోతారు. కాదు, అలాంటి దారి తప్పిన బిడ్డల్ని త్రోవలోకి తీసుకొని రావడానికి మనకి ప్రేమ, ఓర్పు, సహనం, సాత్వికమైన మనసు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈ ఒకరినొకడు అనేటువంటి ఈ మాటలు ఈ 4 కాదు, ఇంకా ఉన్నాయి. ఎక్కడెక్కడున్నాయో, ఏమేమి ఉన్నాయో మీరు కూడా ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దయచేసి ఈ మాటల్ని సీరియస్గా తీసుకొని ఒకరినొకరు దేవుని పని కొరకు రేపటం, ఫ్యామిలీలో ఒకరికొకరు దేవుని పని కొరకు పురికొల్పుకోవటం. పేతురు మహనీయుడు అన్నాడు, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము మిమ్మల్ని రేపుతానే ఉంటాను అన్నాడు. చూడండి, ఆ పని మనం తీసుకోవాలి. 2 పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను
ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మనము ఎదుటివారిని దేవుని కొరకు రేపవలసిన వారమై ఉన్నాం. ఆత్మీయుడు చేసే పని అది, పరిశుద్ధాత్మ చేసే పని అది. న్యాయాధిపతుల గ్రంథం మీరు చూడగలిగితే పరిశుద్ధాత్మ ఏం పని చేశాడో చూడండి. శాంసన్ని న్యాయాధిపతుల గ్రంథం, ఇక్కడ సీమోను పేతురు నేను మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అన్నాడు. 13:25 చూడు. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహానిదానులో అతని రేపుటకు మొదలు పెట్టాను. అది అతన్ని రేపుటకు మొదలు పెట్టాను. దేవుని పక్షముగా రేగి యుద్ధం చేయడానికి దేవుని ఆత్మ సంసోనుని రేపుటకు మొదలు పెట్టాడట. పరిశుద్ధాత్మ దేవుని పని కొరకు, శత్రువుని ఎదిరించుట కొరకు మనల్ని రేపుతాడండి. అలాగే దేవుని సంబంధులమైన మనం కూడా మన ఇంటి వారిని, మన సహోదరులను ఆత్మీయత కొరకు, ప్రభు యొక్క కార్యము కొరకు, పరిచర్య కొరకు, భక్తి కొరకు రేపవలసిన వారమై ఉన్నాం. అన్న నన్నెవరు ప్రోత్సహించట్లేదని కృంగిపోవద్దు. నీ మట్టుకు నీకు ఎవరికి వాళ్ళకి ఒక్క వచనం చూపిస్తా. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండర్లైన్ చేసుకో. నువ్వు నీ మట్టుకు నువ్వు దాన్ని గుర్తుపెట్టుకొని చూడు. దేవభక్తి విషయములో, అపవిత్రమైన దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అదుగో, దేవభక్తి విషయంలో నీకు నీవే. అన్న నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు, నన్ను బలపరిచే వాళ్ళు లేరు, నన్ను హెచ్చరించే వాళ్ళు లేరు, నన్ను దేవుని కొరకు రేపే వాళ్ళు లేరు, నన్ను దిద్దేవాళ్ళు లేరన్నా అని బాధపడుతున్న సోదరుడా, ఈ మాటను దృష్టిలో పెట్టుకొని దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము అన్న మాటను తీసుకొని, ఈ మాట నాకు, మిగిలిన వచనాలన్నీ నేను నా సహోదరులకు చేయాలి, నా సహోదరులకు చేయాలనేది నా తీర్మానం. మరి లేకపోతే నాకెవరు? నన్ను ప్రోత్సహించేది ఎవరు? నన్ను రేపేది ఎవరు? నన్ను బలపరిచేది ఎవరు? నన్ను ఆదరించేది ఎవరు? నన్ను హెచ్చరించేది ఎవరు? ఎవరండి? ఈ మాట తీసుకున్నా, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. రైట్, ఈ మాట నాకు. ఎవరన్నా దైవజనులు తారసపడి వాళ్ళకి ఫ్రీ ఉండి నాకు సమయం ఇచ్చి కాసేపు మాట్లాడుకొని ఆదరణ పొంది ప్రోత్సహింపబడి ఎప్పుడన్నా అరుదుగా దొరికింది. దేవుని కృపను బట్టి ఈరోజు దొరికింది. ఈరోజు కొంత సమయం అలా నేను గడిపాను. అరుదుగా దొరుకుతుంది. లేకపోతే ఇంకెవరున్నారు నాకు? దేవుడి సన్నిధిగా తమ్ముళ్ళు ఉంటారు. తమ్ముళ్ళందరూ నా చుట్టూ ఉంటారు. వాళ్ళు నన్ను రేపటమే ఉండదుగా, వాళ్ళు నన్ను బలపరచడం, ఆదరించడమే ఉండదుగా. వాళ్ళు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నారో చూసుకొని నేను వాళ్ళని బలపరచడం, ఆదరించడం, రేపటం, కర్తవ్యాన్ని ముందుకు చూపించటం, కార్యోన్ముఖుల్ని గావించి ముందుకు పనిలోకి నడిపించటం. మరి నాకెవరు? మీకు ఎంత చెప్పనా, అవకాశం ఉన్నంతవరకు నన్ను కృంగదీసేవాళ్ళు ఎక్కువ, డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కువ, అభ్యంతరపరిచేవాళ్ళు ఎక్కువ, ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎక్కువ, బలహీనపరిచేవాళ్ళు ఎక్కువ. వాళ్ళు కావాలని కాదు, చేయాలని కాదు, వాళ్ళకి తెలియకుండానే అట్లా ఏమును కానీ ఫ్రెండ్స్ ఆదరించాలని వచ్చి శోధించినట్టు, మేలు చేయడానికి ఆలోచించి శోధించినట్టు. నేను నవ్వుకుంటాను. వీళ్ళు కూడా శోధించబడుతున్నారు అందరూ అని. అంటే ఎదుటి వాళ్ళకి నేను ఉపయోగపడకుండా, దేవుని చేత్తో నెరవేర్చకుండా కృంగదీసి, రకరకాల మాటలు నాకు వినబడేటట్టు చేసి, పరిస్థితులు వినబడేటట్టు చేసి, అన్నీ నా ముందు తీసుకొచ్చి నా మైండ్ని కృంగదీయటానికి శత్రువు ఆడుతున్న కపట నాటకం ఇదని తెలుసు నాకు. అందుకే అవన్నీ లక్ష్య పెట్టను. మనసులో అనుకుంటాను, ఎన్నన్నా తిప్పలు పడరా ఎవరు ఎల్లోసి,
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే మరి ప్రతిదానికి కుమిలిపోయి కృంగిపోయి ఏదో అయిపోతూ ఉంటే చివరికి వెధవల్లో మొదటోడు ఎవడరా అంటే నేనే ఉండాల్సి వచ్చింది. స్టార్టింగ్లో అట్లా ఉండేవాడిని, దేవుడు నేర్పాడు. సున్నితమే కాదురా, కొన్ని విషయాల్లో కఠినంగా కూడా ఉండాలి. గౌరవించటమే కాదు, కొన్నిసార్లు గద్దించాలి అని కూడా నేర్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కొన్నిసార్లు కఠినంగా కూడా నిలబడతా. స్టార్టింగ్లో అమ్మో ఇంత చిన్న మాట వస్తే చాలు దాని గురించి ఎంత గందరగోళమో, ఎంత ఇబ్బంది పడేవాడినో. తిండి తినేవాడిని కాదు, మరి దారుణం, ఆడపిల్ల కంటే దారుణం అన్నమాట. అట్లా ఉండేది నా పరిస్థితి. దేవునికి మహిమ. అట్లా అంటుండే ఇట్లా చేశాడు ఆయన. ఇటు పక్క దెబ్బలు తగులుతూ ఉంటాయి, మరో పక్క ఆయనను బట్టి ఆదరణ పొందుకుంటా. తగిలి 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 ఎట్లయితే గట్టిపడిపోద్ది. అట్లా ఎన్నెన్నో మాటలు తగిలి తగిలి అన్నీ తగిలి గట్టిపడిపోయింది. హ్యాప ఎవడేమనుకుంటే నాకెందుకు, ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నేను చేయాలనుకున్న కార్యం చేసి తీరతా. దానికి ఎవరైనా అడ్డొస్తే అవసరమైతే వాళ్ళని వాళ్ళు ఎంత సమీపస్తేనే ఇస్సిరి అవతల కొడతా. నేను ఎందు నిమిత్తం భూమి మీద పుట్టించబడ్డానో, ఏ ఉద్దేశం కోసం నన్ను భూమి మీదకి రప్పించాడో ఆ కర్తవ్యం కంప్లీట్గా నెరవేర్చే ఈ లోకాన్ని వదులుతా. అప్పటిదాకా వదలను. కర్తవ్యం నెరవేరేదాకా నేను వదలను. ఇది నా తీర్మానం. ఒకవేళ దేవుడు ఆయన నిర్ణయం ఎట్లా ఉందో నాకు తెలియదు. ఆయన నిర్ణయం కూడా అలానే ఉంటుంది. ఏదైతే నా ద్వారా జరగాలన్నట్టు అదంతా జరిగిన దాకా నన్ను వదలడం. కాబట్టి నాకెవరు అని ఏడుస్తా కూర్చోను, పర్లేదు. కానీ నాకు అవకాశం అంతవరకు బిడ్డలందరినీ ఓదారుస్తున్నా, ధైర్యపరుస్తున్నా, ప్రోత్సహిస్తున్నా, హెచ్చరిస్తున్నా, నేర్పుతున్నా, దిద్దుబాటు చేస్తున్నా. అన్నీ నేను చేయాల్సినవన్నీ నేను చేస్తున్నా. బిడ్డలందరూ మీ అందరికీ కూడా అదే నేర్పుతున్నాను నేను. జాగ్రత్త, ఈ కర్తవ్యం మర్చిపోవద్దు. ఇలాగున దేవుని సంబంధమైన ఆలోచనల్లో నీ మనసు నిలిపి నీ వంతు నువ్వు చేయదగ్గది. నువ్వు చింతపడద్దు, కృంగిపోవద్దు. నీ స్థితిగతులన్నీ ఎరిగున్న ప్రభు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని ఆలోచనల్లో, దేవుని కార్యాల విషయంలో ఎప్పుడైతే నీ మనసుని దృఢపరుచుకుంటావో, ఆయన మీద దృష్టి నిలిపి ఎప్పుడైతే అవి నెరవేర్చే దిశగా అడుగులు వేస్తావో, నీ కార్యాలన్నీ ఆయన చక్కబెడతాడు. నాకున్న పరిధిలో, నాకున్నంతలో ఒక పక్క కష్టపడి జీవనోపాధి చేసుకుంటేనే మరో పక్క అనేక మందిని దర్శించి, ఆదరించి, ప్రోత్సహించి దేవుని వైపుకు తిప్పడానికి నా వంతు నేను కృషి చేశాను. దేవుడు నాకు అన్యాయం చేయలే. నాకు చేయాల్సిన కార్యాలన్నీ వరుసగా చేసుకుంటూ వచ్చాడు. ఈనాటికి కూడా ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ. కాబట్టి నాకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. నాకు అన్యాయం చేయని దేవుడు నీకు అన్యాయం చేయడు. ఏదన్నా అన్యాయం జరిగినట్టు కనబడుతున్నా అదంతా నీ మేలుకే వచ్చింది. అది భవిష్యత్తులో నీకు అర్థమైంది. ఎలా వచ్చింది అని ప్రశ్నించొద్దు. ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. అది నిరీక్షించుట, అలా నమ్ముటే విశ్వాసం. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా దృష్టించుకొని మరి సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లైవ్లో అందుబాటులో ఉన్నవారు కావచ్చు, దయచేసి ఈ సహవాసం, ఆత్మీయ సహవాసం, ఆత్మీయులతో సాహచర్యం అనేటువంటి మెట్టు ఎప్పుడు కోల్పోవద్దు. దాన్ని జాగ్రత్త చేసుకోండి. చెప్పండి ఒకరినొకరు. ఇంకా త్వరగా చెప్పాలి. ఒకరికొకరు. 2. 3వది ఆదరించండి. 4వది ఒకని భారం ఒకడు. అంటే ఒకడు దారి తప్పితే మరొకడు దారిలోకి తీసుకొచ్చేటట్టు జాగ్రత్త పడండి. అంతేనా? ఎన్నైనా
ఇంకో మాట అంటాడు, ఒకరినొకరు ప్రేమించుకొనుడే. ఉందా మాట? ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి నడుచుకొనుడే. ఇట్లా అనేక సంగతులు ఒకరి కొరకు ఒకడు చేయాల్సిన విషయాలు ఉన్నాయి. ఈరోజు మన పరిస్థితి బాగుంది, మన సాటి విశ్వాస శ్రమ పడుతున్నాడు, మనం పలకరించాలా, ఆదరించాలా, ధైర్యపరచాలా, హెచ్చరించాలా. ఒకవేళ చేయదగ్గ సహాయం నీ స్తోమతలో ఉంటే ఖచ్చితంగా చేయాలి. ఎన్ని చూస్తాడు దేవుడు. ఆ మనసు ఇష్టం యేసయ్యకి. తన రూపం చూసుకుంటాడు. ఇలాంటి మనస్తత్వం అని కలిగి ఉన్నప్పుడు మనలో తన రూపాన్ని చూసుకుంటాడు, మురిసిపోతాడు. నా బిడ్డ చూడు అవతలోళ్ళు బాధపడితే తట్టుకోలేదు, నా బిడ్డ చూడు అవతలోళ్ళు బాధపడితే తట్టుకోలేడు. వాళ్ళని ఏదన్నా వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, వాళ్ళని నిలబెట్టాలని ఎంత తపనో చూడు. తనకెన్నో గుండె నిండా గాయాలు ఉన్నాయి, తనకెన్నో వేదనలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టుకొని సాటివారు కొరకు చూడు ఎంత తపన పడుతున్నారు. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన ఘనంగా చెప్పుకునే విధంగా మన సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. చెప్పుకుంటాడు, ఆయన చెప్పుకుంటాడు. అలాంటి మనసు దేవుడు మనకు దయచేయను గాక. రండి ప్రార్థన చేద్దాం. పైకి లేచి నిలబడండి. స్తోత్రమయ్యా, ఈవేళ నాతో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనా. నన్ను దిద్దుబాటు చేసావు తండ్రి. నా కర్తవ్యం ఏంటో నాకు స్పష్టపరిచావు ప్రభువా. దానికంటే ముందు నాయనా, మరి తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి జిల్లాలన్నిటినీ, ప్రాంతాలన్నిటినీ దర్శించి ప్రార్థన చేయటానికి నా ప్రభువా మరి మీరు ఇచ్చినటువంటి భారము మీ దాసునికి నువ్వు తెలియజేస్తున్నావు. ఈ విషయాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. వినబడిన మాటలు ఏది కూడా ఎవ్వరూ నష్టపోకుండా, మిస్ అవ్వకుండా హృదయాల్లో భద్రం చేసుకొని అలాగున ప్రవర్తించడం నేర్పించండి. ఇప్పటి వరకు పొరపాటు పడి ఎవరైనా ఇప్పుడు చెప్పినటువంటి విషయంలో పొరపడితే వారిని దిద్దుబాటు చేయండి, సరిచేయండి, చక్కదిద్దండి. బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి, వెన్నుతట్టండి. మా అందరికీ కూడా నాయన ఈ విషయాలు, ఈ మనసు క్రీస్తు యేసునకు కలిగిన మనసు, ఈ మనసు కలిగి మేము ఉండి మా సహోదరులను కాపాడుకోవటానికి సహాయం చేయండి. దుష్టుని చేతిలో పడకుండా మమ్మల్ని, మా సహోదరులను కూడా కాపాడండి. మేము బలము నొందిన వారమై మా సహోదరులను బలపరచినట్లు కృపను దయచేయండి. మేము మరచిన సంగతులు మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో నా ప్రభువా, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలన్నిటినీ, మండలాలని, గ్రామాలని మీ సన్నిధిని ఎత్తిపడుతూ ఉన్నాం దేవా. చాలామంది ప్రజలు నశించిపోతున్న స్థితిలో ఉన్నారు, సత్యమెరుగని స్థితిలో ఉన్నారు. ఎన్నో రకాల బాధల్లో, వేదనల్లో, దుఃఖంలో, ఆత్మహత్యల్లో ఉన్నారు ప్రభువా. ప్రజల్ని కాపాడండి, నా ప్రజల్ని దర్శించండి. నా భాష మాట్లాడే ప్రజలే కాదు, వేరే భాషలు మాట్లాడే ప్రజలు, అనేక భాషలు మాట్లాడే ప్రజలు నా దేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. వారిని దర్శించండి. వారితో వారి భాషలో మీరు మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి నీ వైపు వారిని త్రిప్పండి తండ్రి. రక్షణలోనికి వచ్చి దారి మళ్ళీ శాపగ్రస్తమైన మార్గాల వైపు వెళ్ళిపోయిన బిడ్డల్ని దయచేసి నీ వైపు త్రిప్పండి తండ్రి. ఒక ఆత్మని కూడా మేము నష్టపోకూడదు ప్రభువా, నరకానికి పోనివ్వకూడదు. దుష్ట సాతాను యొక్క కుట్రలు, కుతంత్రాలు యేసు నామములో నాశనమగునుగా. మా బిడ్డల్ని, ఆత్మీయుల్ని, పరిశుద్ధుల్ని బలపరిచి ఆత్మ రక్షణ కొరకు రేపండి నాయన. ప్రార్థన గుంపులు తయారు కావాలి ప్రభువా, ప్రార్థించే గుంపులు తయారు కావాలి. ఈ ప్రాంతాలన్నిటనైనా ప్రార్థించే సమూహాలు లేవాలి. విశ్వాసులు నడుం కట్టాలి. ప్రార్థించే గుంపులుగా తయారు కావటానికి నడుం కట్టాలి. దయతో జ్ఞాపకం చేసుకుని ఈ విషయాన్ని కూడా మీ సన్నిధిలోనైనా జ్ఞాపకార్థంగా చేర్చుకొని మాకు జవాబు దాచి నానా రకాల సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో
రోగాలలో శ్రమలో నలుగుతున్న బిడ్డలకు విడుదల ప్రసాదించి ఆదరణ దయచేసి స్వస్థత కలిగించి సహాయం చేయండి. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరే వారికి సహాయం చేయండి. కన్నీరు తుడుచువాడవు నీవే, ఆదరణ నీ దగ్గరే ఉంది ప్రభువా. నీ కృప లేకపోతే మాకు ఇంకా ఏమీ లేదు నాయన, నీవే మా సహాయకుడు. దయ చూపండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి వెళ్ళిన బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం చేయండి. లైవ్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు పేరు పేరు వరుసను దర్శించండి. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు తొలగించి సమాధానం దయచేయండి. వారు కూడా ఆత్మయందు బలము పొందిన వారు ఇతరులను బలపరిచేటువంటి మెట్లోకి నడిపించండి. ఆయా దేశాల్లో ఉండినైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాలను ఆదరించు. ఎవరెవరు ఎన్ని రకాలుగా నా ప్రభా ఇటు ప్రార్థనా పరంగా నా కోసం ప్రార్థన చేస్తూ కొంతమంది తల్లులు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా నా ప్రభా ప్రోత్సహిస్తూ ఆదరణకరమైన మాటలు మాట్లాడుతూ తమ కలిగిన దానిలో తోడ్పాటు అందిస్తూ ఎన్నో రకాలుగా సంఘ బిడ్డలు కావచ్చు, సుదూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కావచ్చు, బహుదూరంలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కావచ్చు, బహువిధములను నాకు తోడ్పాటు అందిస్తున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకో. వారిని నీ సన్నిధిని నా ప్రభువా ఎత్తిపడుతుండగా వారందరినీ దర్శించమని, వారిని ఆత్మయందు బలమునొందించి నీ కార్యముల కొరకు ఇంకా అనేక రీతుల్లో నా తండ్రి నాయన ప్రయాసపడటానికి వారిని ప్రోత్సహించమని, వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సైతాను శోధనలు దూరపరిచి నీ సమాధానం మా బిడ్డలందరికీ దయచేయండి. మా దేశమును స్వస్థపరచు.